సత్యవతి వ్యాస మహర్షిని పిలిచింది. వ్యాస మహర్షి అన్నాడు, నా రూపం, నా రూపురేఖలు నేను ఆకర్షించే స్థితిలో లేను. స్త్రీలకి పురుషుడి పట్ల ఆకర్షణ కలగాలి, ఆ పురుషుడికి స్త్రీల పట్ల ఆకర్షణ కలగాలి. వీళ్ళిద్దరూ కూడా, స్త్రీ పురుషులిద్దరూ కూడా సంతానం కోసం మంచి ఆలోచనలతో భగవత్ సాన్నిధ్యంలో వ్రతం అంటే మామూలు వ్రతం అని కాదు, ఒక ఆలోచనల్లో ఉండాలి. శ్రీకృష్ణుడినో శ్రీరాముడినో ఎవరినో ఒకళ్ళని తలుచుకుంటూ, అమ్మవారినో ఎవరినో ఒకళ్ళని తలుచుకుంటూ వాళ్ళు ఎదురు చూడాలి. అప్పుడు సత్సంతానం కలుగుతుంది అమ్మ అని చెప్పేసి నెమ్మదిగా చెప్తాడు సత్యవతికి. నా వేషధారణ కానీ, నా రూపురేఖలు కానీ ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళే స్థితిలో లేను అని చెప్తాడు. సత్యవతి అసలు అంబాలికలను సంప్రదించలేదు. ఇక్కడ ఆలోచన చూడండి, వాళ్ళిద్దరిని సంప్రదించలేదు. ముందర వ్యాసుడిని సంప్రదించింది. వ్యాసుడిని సంప్రదించి తను నిర్ణయం చేసేసుకుంది. కానీ అంబాలికలు వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, అది సత్యవతి గమనించలేదు. సరే, వ్యాసుడిని బలవంతం పెట్టింది. 1 సంవత్సరం అంటే చాలా పెద్ద సమయం కూడా తెలుసా, చాలా ఎక్కువ సమయం. అంత సమయాన్ని నేను నీకు ఇవ్వలేను, తొందరగా అయిపోవాలి విషయం అని వ్యాసుడిని బలవంతం పెట్టింది. కానీ వ్యాస మహర్షి ఎందుకు ఆ సూచన చేశాడో మామూలు సామాన్య స్త్రీ అయిన సత్యవతికి అర్థం అవ్వలేదు. మహాపురుషులు కొన్ని సూచనలు చేస్తారు, అవి మనం గమనించాం. మన హడావిడిలో మనం పడిపోతాం, బస్సు వెళ్ళిపోయింది, స్కూటర్ వెళ్ళిపోయింది అనుకుంటాం. అంతేకాని ఒక్క క్షణం ఆగి నిలబడి ఆలోచించే అవకాశం మనం ఇవ్వం. అందరూ అన్నీ చెబుతూనే ఉంటారు. ఇక్కడ వ్యాస మహర్షి కూడా చెప్పాడు, కురువంశం నిలబడాలి అంటే నా రూపురేఖలు నేను 1 సంవత్సరం సమయంలో సర్దుకుంటాను, వాళ్ళు వ్రతం చేయమని చెప్పని స్పష్టంగా సత్యవతికి చెప్పాడు. కానీ ఆవిడ పాపం ఈ కుటుంబాన్ని నిలబెట్టాలి, ఈ కురువంశాన్ని నిలబెట్టాలి అన్న ఆలోచనలో తొందరలో ఉంది ఆవిడ. లేదు, అంత సమయం కష్టం ఇవ్వడం, అందుకని నువ్వు తొందరగానే ఆ పని పూర్తి చెయ్యి అని చెప్తుంది. దేవర న్యాయం మనకి ఉత్తర భారతదేశంలో ఈ దేవర న్యాయం కనిపిస్తుంది. కొన్ని గ్రామాలు ఉన్నాయట ఇప్పటికి కూడా. ఒకే స్త్రీ ఉంటుంది, 5-6 భర్తలు ఉంటారు. లేదు అంటే భర్త అనుకో కానీ ఏదైనా దాంట్లో చనిపోతే మరిది కానీ బావగారు కానీ ఆమెను మళ్ళీ వివాహం చేసుకోవడం కానీ, వివాహం చేసుకోకుండా కూడా సంతానం పొందవచ్చు. ఇది దేవర న్యాయం అంటారు. మన దక్షిణ భారతదేశం దండయాత్రలకు అంతగా ఎక్కువ లొంగలేదు. కానీ ఉత్తర భారతదేశం ఎప్పుడూ దండయాత్రలు జరుగుతూనే ఉంటాయి. అందుకని వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మాటికి మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే జీవనం ముఖ్యం కదా, జీవితం ముఖ్యం. అందుకని వాళ్ళ ఆలోచనలు కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. ఈ రకమైన దేవరన్యాయం ఉత్తర భారతదేశంలో ఉన్నట్లుగా తెలుస్తోంది పుస్తకాల్లో. అది దాన్ని ఆలోచించమని చెప్పేసి చెప్తుంది. సరే, కోడళ్ళకేమీ చెప్పలేదు. వ్యాస మహర్షితోటే చెప్పి, నాన్న ఇది విషయం, ఇలా చేసే నువ్వు అంటాడు. సరే అమ్మ అలాగే అంటాడు. సత్యవతి వెళ్ళి కోడళ్ళిద్దరికి అంబికకి వెళ్ళి ముందర చెప్తుంది, ఇలాగా ఇవాళ అతను నీ గదిలోకి వస్తాడు, అతనుని నువ్వు సంతోషపెట్టు అని చెప్తుంది. అని ఆజ్ఞాపించినట్టే చెప్పేసేసి వస్తే పాపం వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళు అనుకో, అందులో ఇంకో రాజప్రసాదాల్లో పరపురుషులనే చూడరు వీళ్ళు. ఎక్కడ ఎవరికి వాళ్ళకి నియమ నిబద్ధతలు ఉంటాయి కదా. ఎప్పుడో భర్త పోయాడు, ఆ దుఃఖంలో ఉంటారు వాళ్ళు, ఎవరిని కనపడరు, పరపురుషులు ఎవరు ఉండరు అక్కడ. అలాంటిది రాత్రి నీ గదిలోకి అతను వస్తాడు అంటే అంబిక అనుకుంటే అంబిక సరే అమ్మా అంటుంది. అని ఆవిడ ఏదో మధురమైన ఊహలు ఊహించుకుంటూ రాత్రి ఆవిడ కాలక్షేపం చేస్తూ ఉంటుంది మంచం మీద. ఆ సమయంలో వ్యాస మహర్షి ప్రవేశిస్తాడు. ఎలా ఉంటాడంటే అతను ఒక సంస్కారం లేని జుట్టు, జడలుగా సంస్కారం లేని జుట్టు, కపిల కన్నులు, ఎర్రగా నిప్పుల్లా ఉన్న కళ్ళు, కపిల గడ్డం, చిక్కుబడిపోయిన గడ్డం, ఏమాత్రం సంస్కారం లేని శరీరం. ఇంకా వస్త్రాలు చూస్తే చెప్పనే అక్కర్లేదు, శరీరం చూస్తే దుర్గంధం. ఇన్ని అవలక్షణాలతో ఉన్న వ్యాస మహర్షిని చూడంగానే ఆవిడ గబుక్కుని కళ్ళు మూసుకుని అతన్ని నేను చూడలేను అన్నట్లుగా. సరే, వ్యాస మహర్షి బయటకు వెళ్ళి సత్యవతితో చెప్తాడు,
ఆ అమ్మాయి కళ్ళు మూసుకుంది, పుట్టే సంతానం గుడ్డివాడవుతాడు. సత్యవతికి కళ్ళంబడ నీళ్లు ధారలు కడుతున్నాయి. చూద్దాం తర్వాత ఎపిసోడ్లో ఏమైందో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.